హస్తసాముద్రికం. మన భవిష్యత్తు నిజంగా మన చేతుల్లోనే రాసి ఉందా? పదండి ఈరోజు దీని గురించి చూద్దాం. వేల సంవత్సరాలుగా మన జీవిత రహస్యాలన్నీ అరచేతిలోనే ఉన్నాయని నమ్ముతున్నారు. మరి అందులో నిజమెంత? ఈ రేఖల్ని అర్థం చేసుకోవాలంటే ముందుగా ఈ మ్యాప్ తెలియాలి. ఇందులో ఈ పర్వతాలు చాలా ముఖ్యం. గురు పర్వతం బాగా అభివృద్ధి చెందితే నాయకత్వ లక్షణాలు, ఆశయం బలంగా ఉంటాయన్నమాట. చూడండి, అతి ముఖ్యమైన విధిరేకొచ్చి ఆగేది ఇక్కడే. దాని గురించి కాసేపట్లో మాట్లాడుకుందాం. సూర్యపర్వతం బలంగా ఉందనుకోండి, సృజనాత్మక రంగాల్లో మంచి పేరు, విజయం వరించొచ్చు. ఇది హృదయరేఖ, ప్రేమ, బంధాల గురించి చెబుతుంది. ఇది స్పష్టంగా ఉంటే ఎమోషనల్ లైఫ్ బాగుంటుంది. ఇది ఆయుష్యురేఖ. ఇది చావుని చెప్పదు, బదులుగా మన జీవితంలో శక్తి, ఆరోగ్యం ఎలా ఉంటాయో చూపిస్తుంది. ఒకవేళ ఈ ఆయుష్షు రేఖ గనక మణికట్టున తాకితే వాళ్లు 100 ఏళ్లు జీవిస్తారని అంటారు. ఇక విధిరేఖ లేదా భాగ్యరేఖ. ఇది మన కెరియర్, విజయం, సంపదకు సంబంధించినది. డబ్బు, మన పురోగతి, సంతోషం, వీటన్నింటికీ ఈ విధిరేఖ చాలా ముఖ్యమని చెప్తారు. ఈ విధిరేఖ శని పర్వతాన్ని చేరితేనే పూర్తి విజయం, లేదంటే కష్టానికి తగిన ప్రతిఫలం దక్కకపోవచ్చు. కొన్ని చాలా అరుదైన గుర్తులు చేతిలో ఉంటే ఏకంగా బిలియనీర్లు కూడా అవ్వొచ్చట. అవేంటో చూద్దాం. కోటీశ్వర్లవ్వాలంటే ఈ 2 గుర్తులు చాలా ముఖ్యం. ఒకటి మత్స్యచిహ్నం, రెండోది చంద్రపర్వతం నుండి మొదలయ్యే విధిరేఖ. ఇలా రాహు పర్వతం మీద చేప గుర్తు ఉందంటే అది రాజయోగానికి సంకేతం. వాళ్ళు బిలియనేర్ కాగలరట. రాహుపర్వతం నుంచి విధిరేఖ మొదలవడం కూడా అపారమైన శక్తికి గుర్తు. వీరికి పోటీనే ఉండదంటారు. అరచేతిలో క్రాస్ గుర్తు మంచిది కాదు, కాని ఒకే ఒక్క చోట తప్ప. గురుపర్వతం మీద ఉంటే ప్రేమ వివాహం అవుతుందట. విజయవంతమైన వ్యాపారవేత్తలకు ఈ గుర్తుంటుందంటారు. 4 రేఖల గుర్తు. ఇది ఉంటే ఒకటేంటి, ఎన్నో వ్యాపారాలు చేస్తారట. ఇక సూర్యపర్వతంపై నిటారుగా ఉండే ఈ రేఖ ప్రభుత్వ ఉద్యోగాన్ని సూచిస్తుంది. రేఖ పొడవును బట్టి పదవి స్థాయి ఉంటుంది. అయితే చేతిలో అన్నీ మంచి గుర్తులే ఉండవు. ఈ రాహురేఖలు కష్టాలకు, ఆటంకాలకు సంకేతాలుగా చెబుతారు. ఈ రాహురేఖలు అంటే అడ్డంకులు, ఆరోగ్య సమస్యలు, లేదా వ్యాపారంలో నష్టాలు అన్నమాట. ఇవి మందంగా ఉంటే ప్రభావం ఎక్కువ. మరి మన చేతులు భవిష్యత్తును చెప్పే స్థిరమైన మ్యాపా, లేక మన నిర్ణయాలతో మారే చిత్రపటమా? ఇది ఆలోచించాల్సిన విషయమే.